హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు కెప్టెన్ అయింది తనూజానా కాదా? తనూజ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. ఎందుకు, ఏం జరిగింది అసలు? కెప్టెన్ తనూజ అయిందా కాలేదా? అక్కడ ఏం జరిగింది? ఏం ట్విస్ట్ ఇచ్చిండు బిగ్ బాస్, లేకపోతే దివ్య ఇచ్చిందా అనేది చూద్దాం. ఫస్ట్ అయితే వచ్చి బర్నీ గారిని ఫస్ట్ లేపేస్తారు. మరి కెప్టెన్ కాలేదు తను కూడా. ఆ తర్వాత రీతుని కూడా లేపేస్తారు. రీతు కూడా మరి కెప్టెన్ కాలేదు. ఆ తర్వాత సుమన్ శెట్టి గారిని కెప్టెన్ అయింది కాబట్టి తీసేశారు. ఆ తర్వాత దివ్యాన్ని తీసేస్తారు, సుమన్ శెట్టి గారిని ఇద్దరిని కూడా తీసేస్తారు కెప్టెన్ అయినవని. లాస్ట్కి ఎవరు మిగులుతారు? ఇమాన్యుయల్ అండ్ తనూజ మిగులుద్ది అనమాట. అక్కడ పెద్ద ట్విస్ట్. ఆ కార్ ఎక్కింది ఎవరు? వ్యాన్ అనమాట. ఈ టాస్క్ ఏంటి? వ్యాన్ పోయి ఫస్ట్ ఎవరైతే వ్యాన్ డ్రైవర్కి ఎక్కుతారో వాళ్ళనమాట తీసేయాల్సింది. అయితే ఇది మనం కొంచెం ఈ టాస్క్ ఎలా అనిపిస్తుంది మీకు? సన్నీ టైంలో కాజల్ మానస్ సన్నీకి ఎవిక్షన్ పాస్ ఇప్పించింది చూసావరా కాజల్, అలాంటి టాస్క్ అనమాట. ఇది కెప్టెన్సీ కోసం పెట్టిండు. అంటే ఇది సపోర్టింగ్ టాస్క్ కావాలని తనూజ కోరుకుంది. సపోర్టింగ్ టాస్క్ ఇచ్చిండి. ఈ వారం అసలు బాగా ఆడేవాళ్ళు బలవంతులన్నీ బీకేసే రీతు కానీ తనూజ కానీ కావాలని ప్లాన్ చేస్తే బిగ్ బాస్ ప్లాన్ని చెడగొట్టిందనమాట. ఫెయిల్ చేసింది, అటర్ ఫ్లాప్ చేసింది దివ్య. మళ్ళీ కూడా దివ్య ఎక్కింది కదా, లాస్ట్లో పెద్ద గొడవలు, రచ్చ, అసలు పర్సనల్కి వెళ్ళే అంత గొడవలు అయినాయి దివ్యకి తనూజకి. లాస్ట్కి అయితే ఇమాన్యుయల్ని కెప్టెన్ చేసిద్ది, తనూజనైతే దింపేసిద్ది అనమాట. ఇది జరిగింది. కెప్టెన్ అయింది ఈ వారం కూడా ఇమాన్యుయల్ అయితే నామినేషన్లోకి 9 వీక్స్లో ఒకసారి వచ్చిండు. అంటే 8 వీక్స్ నుండి నామినేషన్లోకి రాలేదు. నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్లోకి రాడు. లాస్ట్కి డైరెక్ట్గా 11th వీక్లోకి అడుగు పెడతాడు అనమాట. ఇది జరిగింది ఫ్రెండ్స్. మీకేమనిపించింది? తనూజ కాకపోవడమే మంచిది అనిపించిందా? అయ్యో పాపం లాస్ట్ వరకు వచ్చిపోతుందే అనిపించిందా? కాకపోవడం ఎందుకు మంచిది అనిపించింది అంటే, నేను రేషన్ మేనేజర్గానే తను చాలా ఇది కదా, ఇరిటేటింగ్గా అట్లుంటుంది కదా, బ్యాడ్ అవుతుంది. కెప్టెన్ అయితే ఇంకెలా ఉంటుందో, మళ్ళీ బయట బ్యాడ్ అయిద్దేమో అని ఆ ఉద్దేశంతో చెప్పాను నేను. కానీ ఫ్యాన్స్కి అయితే బాధే, లాస్ట్ వరకు వచ్చిపోయింది కదా పాపం, లాస్ట్కి వచ్చాక తీసేస్తున్నారనే సింపతి రావచ్చు. దివ్య మీద ఉగ్ర రూపం దాల్చొచ్చు ఆడియన్స్. ఆమెక్కతే ఆ తనూజకి ఎదురుగా మాట్లాడేది. ఆ కక్షలన్నీ మనసులో పెట్టుకొని వాళ్ళిద్దరి మధ్య నడుస్తున్నాయి అనమాట. ఈ బర్నీ గారి విషయంలోనే నడుస్తున్నాయో, ఈ బాండింగ్స్ విషయంలోనే నడుస్తున్నట్టున్నాయి. మొన్న నామినేట్ చేసింది, ఈరోజు కెప్టెన్సీ నుండి తీసేసింది. మరి నెక్స్ట్ వీక్ ఉన్న టార్గెట్ చేసి బయటికి పంపిస్తారో తనూజ ఫ్యాన్స్ ఏం చేస్తారో తెలీదు. కానీ తనొక్కతే తనకి పోటీకి వెళ్తుందన్నమాట ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో. అది రైవలరీ కావాలనుకున్న వాళ్ళు ఇది కరెక్ట్ అనుకుంటారు. లేదు ఈ తనుజ ఫ్యాన్స్ ఏమనుకుంటారు, ఉంటే ఇట్లా చేస్తుంది అది ఇదని. బిగ్ బాస్ కూడా రేపు వచ్చి సాటర్డే ఎపిసోడ్లో మామూలు క్లాస్ బేకరేమో మరి దివ్యకి. ఇట్లా ఎదురు మాట్లాడే వాళ్ళని, ఎదురుగా నిలబడే వాళ్ళందరినీ బయటికి పంపించారు ఆల్మోస్ట్. ఈ దివ్యను కూడా పంపిస్తారేమో చూద్దాం. మరి ఫ్రెండ్స్, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. తనూజ కెప్టెన్ కాకపోవడం మంచిది అనిపించిందా, అవ్వలేదే అని అనిపించిందా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి. అలాగే నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఇంకా ఎన్నో